టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేస్తూ వారి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ లోకేష్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. లోకేష్, చెప్పండి. ఉన్నత పదవుల్లో ఉంటూ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న బీఆర్ నాయుడిని పదవి నుండి తొలగించాలంటూ కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నేస్తున్నారు. బీఆర్ నాయుడు కూడా మంచి బుద్ధి కలిగించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ యొక్క బీఆర్ నాయుడిని పదవి నుండి తొలగించాలనేదే ప్రధాన డిమాండ్తో ఈ రోజు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కర్నూలు జిల్లా అధ్యక్షులు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు, అంటే ఏం కోరుతున్నారు మీరు? కనీస నైతిక విలువలు లేనటువంటి బీఆర్ నాయుడు పరమ పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి ఆలయము. అటువంటి ఆలయానికి ధర్మకర్తగా ఉంటూ అనైతిక వ్యవహారాలు చేస్తూ ఇతర పరస్త్రీలతో ఆయన అక్రమ సంబంధాలు పెట్టుకొని పైగా నేను నా ఇష్టము, నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయము, ఎవరికేం నష్టం వచ్చింది, నేను ఇట్లనే ఉంటాను, నేను పరస్త్రీలతో తిరుగుతాను, అనైతిక కార్యక్రమాలకు పాల్పడతానని బహిరంగంగా చెప్తున్నటువంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగడానికి ఏ మాత్రం అర్హత లేదు. ఆ ఆలయం యొక్క పవిత్రత దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఆ పవిత్రత ఎంత గొప్పదంటే ఆ పదవి రాష్ట్రపతి దేశ రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి గారు వచ్చినా, ఇతర దేశాధినేతలు వచ్చినా, ఎటువంటి పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చినా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి వాళ్ళని ఆహ్వానం పలికి దేవుని దగ్గర పోయి ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజలుంటే ప్రథమ పూజ స్వీకరిస్తున్నటువంటి వ్యక్తి ఇంత అనైతికంగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిని ఆ పదవులలో ఇంకా కొనసాగిస్తున్నారంటే అసలు చంద్రబాబు నాయుడికే నైతిక విలువలు లేవు అని తెలిసిపోతా ఉంది. నేను బీఆర్ నాయుడు గారికి చెప్తానా, ఇప్పటికైనా మీకు ఇంత వయసు వచ్చింది, ఇప్పటికైనా టెంపుల్ పవిత్రతను దృష్టిలో పెట్టుకొని మీరు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఆ పవిత్రతను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, ఒక్కసారి నిన్ను వెంకటేశ్వర స్వామి రక్షించినాడు, ఇటువంటి వాళ్ళనందరినీ కూడా చైర్మన్లకు ధర్మకర్తలుగా పెడితే ఈసారి వెంకటేశ్వర స్వామి నిన్ను శిక్షించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చంద్రబాబు నాయుడు గారికి సలహా ఇస్తున్నా. మీరు చెప్పండి, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం కలంకం తెచ్చే విధంగా ఈ రోజు బీఆర్ నాయుడు వ్యవహరిస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. అయినా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు? ఏముంది, చంద్రబాబు నాయుడు గారు చేసే అసత్య ప్రచారాలను, ఆయన అబద్దపు వాగ్దానాలను, ఈ అమరావతి గురించి ఆయన చేసే దోచుకో ఈ పద్ధతిని, వాటన్నిటిని గురించి కూడా ఆయనకు సాక్ష్యంగా ప్రసారం చేసి ఈ టీవీ5ను కాపాడాలా అంటే, టీవీ5 ఆయనకు అండగా ఉండాలంటే బీఆర్ నాయుడిని ఆయన కాపాడుకోవాలా. అందుకని ఆయన ఇంతటి నీచాతి నీచంగా దిగజారి ఇటువంటి పనులు చేస్తున్నా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి మొన్న ఆయన మనవడు దేవాంశ్ బర్త్డే రోజు కూడా ఈ టీటీడీ చైర్మన్ ను వెనుకబడి పెట్టుకొని తిరిగినారు. నిన్న ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో కూడా, రాములవారి కళ్యాణంలో కూడా అటువంటి వ్యక్తిని వెంట పెట్టుకొని తిరగడము నిజంగా ప్రజలందరూ కూడా గర్హిస్తా ఉన్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. దేవుడి విషయంలో ఇలా జరగడం అస్సలు మంచి పద్ధతి కాదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారన్నా తీసేయాలా, లేదంటే బీఆర్ నాయుడు గారికి ఆయనన్నా కూడా సరే నేను చేసేది ఇటువంటి పని, నేను దేవుడి దగ్గర ఉండడానికి తగను అని చెప్పని ఆయనన్నా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పని మేము మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా ఒకటే కోరుకుంటున్న పరిస్థితి. ఏదైతే బీఆర్ నాయుడు యొక్క దేవస్థానం యొక్క ప్రతిష్టను దెబ్బతినే విధంగా వేరుస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో కనపడుతుంది. గ్రేసీ. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.